తండ్రి, మరి ముఖ్యంగా నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ అపారమైన ప్రేమ, కృప, వాత్సల్యతకై స్తోత్రాలు. మరి ఈ దినము తండ్రి నాయన, ఈ నెలకు 2వ ఆదివారం, మరి ఈరోజు ఇది వారానికి మొదటి రోజు. ఈ రోజున ప్రభా నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పనులకు నెరవేర్ల ప్రభావులకు నెరవేర్చబడిన గాక. అప్పుడే మీ రాజ్యం మా మధ్యలో ఉన్నది ప్రభా, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ సింహాసనం నుండి ప్రభా వాక్యమునైనా బయలుదేరుచున్నది. ఆ వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయములో ప్రభ కార్యము జరిగినగా కానీ యేసుక్రీస్తు నామములో అడిగడి పొందినాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టాలి, గట్టిగా. మన కొరకు యేసు ప్రభు కలువరి శిలువలో అనేకమైన బాధలు, హింసలు అనుభవించాడు. ముళ్ళిన కిరీటವನ್ನು ನಮಗಾಗಿ, ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವನ್ನು ನನಗಾಗಿ, ಯಾರಿಗಾಗಿ? ನನಗಾಗಿ ధరిసిదను. శ్రీయేసు సొంత ప్రాణం. అమ్మా ఇటు వినండి, యేసుక్రీస్తు వారు తన స్వప్రాణమును నీ కొరకు, మరి నా కొరకు, మన కొరకు సమర్పించాడు. ఈ ఫిబ్రవరి 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఏం చెప్పండి? 7వ తారీఖు నుండి 14వ తారీఖు ఏం చెప్పండి? చెప్పండి చెప్పండి. మరి ఈరోజు 3వ రోజు, ఈరోజు 2వ రోజు. 2వ రోజు చాక్లెట్ డే. నిన్న రోజు డే, ఈరోజు ప్రామిస్ డేనా? చూడండి, మాకు తెలియదు ఇవన్నీ, వాళ్ళు బాగా తెలుసు ఈరోజు ఏమని. ఎందుకంటే ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే, వాళ్ళు టీవీల్లో, మొబైల్లో మా రోజులో ప్రేమికులు ఉండరు కానీ ప్రేమికుల రోజు తెలియదు. మా రోజులు అమ్మా నాయనలు ఉండరు కానీ ఫాదర్స్ డే, మదర్స్ డే తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే, టీచర్స్ డే, బర్త్డే, ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే, రిపబ్లిక్ డే. ఇప్పుడు ఇవి ఎవరికి తెలియదు, జ్ఞాపకమే ఉండవు కొంతమందికి. ఇప్పుడు అన్నీ ప్రేమికుల రోజు, పెండ్లాం రోజు, మొగుడు రోజు, సచ్చిన రోజు, బతికిన రోజు, పుట్టినరోజు. ఇప్పుడు ఏం రోజు? ప్రామిస్ అంటే వాగ్దానం. ఏమని వాగ్దానం చేస్తారు? నిన్నే పెండ్లాడతా, పెండ్లాడు. ఇంకోటి కనపడింది అనుకో, దానింట పరిగెత్తాడు. దానికి ఇంకోటి కనపడంట, వాళ్ళంట పరిగెత్తాడు. మీరు పాడిన పాట యావత్తు ఒక ప్రామిస్, ఒక ప్రేమికుడు ప్రియురాలికి చేసినటువంటి క్రియది. సియేసు సప్రాణవన్నే తన సభెగాగి, అంటే నీ కొరకు నువ్వు ఆయన ప్రియురాలివి. తన ప్రియుడు ఎవ్వడు తన ప్రియురాలి కొరకు ప్రాణం పెట్టినోడు లేడు. దోచుకునేవాడు ఉంటాడే కానీ ప్రాణం పెట్టినోడు ఉండరు. ఏ ప్రియురాలు కూడా తన ప్రియుడి కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉండరు, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. అయితే నా ప్రియుడు ధవళవర్ణుడు, అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఆయన గూర్చి బైబిల్ ఒక మాట చెప్తుంది తొందరగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలే. ఎట్లుండేసి ప్రభు? ఎట్లుండేసి ప్రభు చెప్పండి. లేత మొక్కవలే సుందరుడు, సుందరనే, అతిశయనే, మనో. హలో, నా ప్రియుడా, నా వరుడా, నా ప్రాణ. ఇప్పుడు ఈ 7 రోజులు మరి చెప్పుకుంటారు చాలామంది, మొబైల్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో. అంత డూప్లికేట్ ప్రేమే. ఎవరైనా నా ప్రియుడు, ఎవరైనా అందరికీ ఒక్కడే.
కోట్ల 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 మందికి ఆయన ఒక్కడే. ఆ ఒక్కడు మన అందరి కొరకు తన సొంత ప్రాణమును ధారపోసాడు, కొన్నాడు, కడిగి శుభ్రపరిచాడు. ఈరోజు మరి ఇప్పుడే సిద్ధ అందించిన వార్త ఏమంటే ప్రామిస్ డే. ప్రమాణం చేశాడు యేసు ప్రభు. తెలుసా, యేసు ప్రభు ప్రమాణము చేసి, ఆ ప్రమాణం ఎప్పుడు మార్పు లేదు, మార్పు చెందని ప్రమాణం. ఆయన ప్రమాణం ఏం తెలుసా, నేను నిన్ను విడువను ఎడబాయను, ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని ముద్దాడుతాను. గడి చెప్పకూడదమ్మా. ఇప్పుడు కుడాలవ్వ తాతాడు ఉన్నాడు, అవ్వాడు ఉంది. అవ్వకి పైకి ఎక్కేకి రాలేదనుకో, తాత ఎత్తుకొస్తాడా? ఎత్తుకురమ్మంటే ఇంకే ముసిల్దేనా ఏం తక్కువ వెనే తూకము వాడే నానే ఇట్లనే నా ఎక్కేకే నాకు నొప్పులు వస్తాయి. అని అనొచ్చు ఒకవేళ, అంటాడా? నేను అనొచ్చు ఒకవేళ. అది దేశప్రభు అట్లా అన్నాడు. ఎత్తుకొని తీసుకొచ్చి కొన్ని ఉంటారు కదా, నాకు బాగా నొప్పులు వచ్చా, ఎక్కడికి శాత కాలేదు, నన్ను ఎవరో పట్టుకొని తీసుకొచ్చి, ఎవరో కాదు పట్టుకొచ్చేది, ఆయనే పట్టుకొచ్చేది, ఆయనే కూర్చోపెట్టేది, ఆయన నిలబెట్టేది, ఆరాధన అయ్యే వరకు ఆయన ఉంటాడు, చూసుకుంటాడు, అన్ని చేసి మళ్ళా దింపిపోయేటప్పుడు బా స్తోత్రమప్ప, ఎక్కిస్తేవప్ప. భర్త మాట తప్పొచ్చు, భార్య మాట తప్పవచ్చు, పిల్లల మాట తప్పవచ్చు, అది యేసు ప్రభు మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన వాడు. ఆ వాగ్దానములు మనుషుల వాగ్దానముల వంటివి కాదు. ద గాడ్ విచ్ హి హస్ గివెన్ ఎ ప్రామిస్, ఇట్ నాట్ ఎ ఆర్డినరీ ప్రామిస్. అది సాధారణమైనది కాదు. అది ఆయన ఏమో వాగ్దానం చేశాడు సార్, నీ కొరకు చనిపోతానన్నాడు, చనిపోయలేదా? నేను మీ కొరకు ప్రాణం పెడతానన్నాడు, ప్రాణం పెట్టడం లేదా? నేను తిరిగి లేస్తానన్నాడు, లేచాడు లేదా? నేను మరలా వస్తానన్నాడు, తప్పకుండా వస్తాడు. ఆయన తప్పకుండా వస్తాడు. అంతేకాదు, కాలు జారి పడకుండా ఎత్తి పట్టుటకు దూతలకు ఆజ్ఞాపించాడు. అంటే పెళ్ళైనప్పుడు కొంతమంది చెప్తారు కదా, భార్య ప్రేమిస్తాడంట 6 నెలలు భార్యని 6 నెలలు భలే ప్రేమిస్తారు. 7వ నెల స్టార్ట్ అవుతుంది, 8వ నెల ఇంకొంచెం, సంవత్సరం అయితే ఇంకొంచెం, ఇంకా పాతగా అయితే ఇంకే పాతగా పాతగా పాతగా. అయితే యేసుప్రభు అట్లా కదంట, మనకి ఎంత పాతగా అవుతామో అంత ప్రేమ మధురంగా ఉంటుందంట. ఆయన ప్రేమించేది మనకు తెలియదు అంతే. అయితే ఆయన ప్రేమలో మార్పు ఉండదు. యోహాను సువార్త 3:16 మార్పు ఉందా? బైబిల్ తీస్తారు, చెప్పాలి చూడకుండా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, God so loved the world and he gave his only begotten son, whosoever believeth in him they will never perish. దేవుడు లోకమును ಎಂತೋ ಪ್ರೇಮಿಸಿ, ದೇವರು ಲೋಕವನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸಿ ತನ್ನ ಸ್ವಂತ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸಿ ಆತನಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕೂಡಿರಿಸಿದ್ದಾರೆ. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రేమ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారనిది. ఆయన మాటలు కూడా మారవు, ఆయన వాగ్దానం మారదు. అయితే మనుషుడు మారుతాడు. మనుషుడు ఎలా మారుతాడో చూద్దామంట. సరే, కీర్తన గ్రంథము 133వ కీర్తన. ఇది కూడా చూడకుండా చెప్పొచ్చు, చూడకుండా చెప్పాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పొయ్యబడి అహరోను గడ్డము మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన
చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఈ కీర్తనలో ఒకటేమో తెలుసా? ఐక్యత. అదే చెప్పండి, ఐక్యత. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, యూనిటీ. యూనిటీ. ద బ్రదరన్ డ్వెల్ ఇన్ యూనిటీ, టు గ్యాదర్ అని ఒక తర్జుమాలో ఉంటుంది. ఒక తర్జుమాలో డ్వెల్ అంటే కలిసి నివసించడం. ఈ రోజులు అన్నతమ్ముళ్ళు కలిసి ఉండరు ఒక ఇంట్లో. అన్నతమ్ముళ్ళు కలిసి ఉండడం చాలా కష్టం. అదే బైబిల్ అంటుంది, సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు, ఎంత. ఇది కేవలం సహోదరులే కాదు, ఆడవాళ్ళు కూడా చెప్పాలి, సహోదరులు కూడా. సహోదరులు కలిసి ఉండడం. అందుకంటే కదా ఇంకో సామెత ఉంది తెలుగులో, 10 నిక్కర్లు కలిసి ఉంటాయంట, 2 జుట్లు కలిసి ఉండవంట. తెలుసా? 10 నిక్కర్లు కలిసి ఉండొచ్చంట, 2 జుట్లు అంటే 2 జడలు కలిసి ఉండవంట. జడ వేసుకుంటే అవి చూడండి, ఎప్పుడు ఇప్పేద్దామా అని ఉంటుంది. జడలు కూడా కొంతమంది ఇప్పుడు జడలు వేసుకోరు అంతా. ಹೇಳ್ತೀನಿ ಆಮೇಲೆ ನೀನು ಹೇಳಿದ್ರೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ ఆమెలే. ఇప్పుడు కొంతమంది జడలు వేసుకునే దానికంటే విరబోసుకునేది దానికే మరి రబ్బర్ బ్యాండ్ వేసుకునేది. ఇప్పుడు చూడండి, ఈ గుంపులో చూడండి, చాలామంది జడల్లో అన్ని రబ్బర్ బ్యాండ్లే. ఈడ రబ్బర్ బ్యాండ్, ఆడ రబ్బర్ బ్యాండ్, ఆడ రబ్బర్ బ్యాండ్, ఆడ రబ్బర్ బ్యాండ్, అది కూడా రబ్బర్ బ్యాండ్. ఇటు ఇరబోసుకుంటాయి. ఇరబోసుకుని ఏదో తెలుసా? దయ్యాలు. ఎవరు ఇరబోసుకుంటారు? దయ్యాలు. మగవాళ్ళు కూడా నెట్టుకుండవు అన్నీ ఇట్లా టెంకాయ చెట్లలాగా, ముండ్ల చెట్లలాగా, భార్య పండ్ల చెట్లలాగా. అసలు బైబిల్ ఏమని చెప్పండి? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ ఐక్యతను తావాలని బైబిల్లో ఒక అతను చాలా ప్రయత్నం చేశాడు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం, అక్కడ 32 వచనాలు ఉన్నాయి. చదవండి, ఫస్ట్ నుంచి చదవండి మెల్లగా. చూడండి, మీకు అర్థమైందా? కట్టబడుతుంది. ఏమవుతుంది? దేవాలయం లేక కోట గోడలు కట్టబడుతున్నాయంట. ఇప్పుడు కుమార్ చదివిన ఆ వచనం మీకు అర్థమైండాలి. ఒక్కొక్కరికి తమకు అప్పగించిన పని, నాకు చాలా ఇష్టం. తమకు అప్పగించిన పనిని నెరవేరుస్తున్నారు. ఈ రోజులో చాలామందికి ఆశ ఉంటుంది, నేను సేవ చేయాలి, నేను సువార్తకు పోవాలి, నేను చర్చిలో పని చేయాలి, నేను కలిసి ఉండాలి అని అనుకుంటారు. కానీ కలిసి ఉండడానికి కొంతమందికి మనసు ఉండదు. సువారు చెప్తారు కొంతమందికి, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకే, వాళ్ళ కొరకే, మాది మేము చెప్పినట్లు వినాలి, మేము కదా మేము. ఇటువంటి నెహెమ్యా ఒక రాజు ఇంట్లో మంచి పని చేసేవాడు. ఆయన మంచి జీతం ఉండేది, మంచి స్థానం ఉండేది, అన్నీ ఉండేవి. అయితే ఆయనకు ఒక వార్త వినపడిందంట. ఇది చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం తిప్పండి. ఒకటో వచనం. అహల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో నేను ఇప్పుడు నా ప్రశ్న ఏం తెలుసా? మన భారతదేశంలో శ్రమలు, హింసలు ఉన్నాయి లేవా? ఉన్నాయి లేవా? గట్టి చెప్పాలా? మరి ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? ప్రార్థన చేయాలి, ఒకరోజు ఉపవాసం ఉండాలి, కనీసం ఒక పూటైనా మధ్యాహ్నం భోజనం విడిచి ప్రార్థన చేయాలి.
మొన్న కాకల తోటకు పోతే కాకల తోటలు కూడా మాకొద్దు మీ యేసుప్రభు అన్నారంట. అదైనాక కొಳగలకు పోతే కొಳగలకు నమ్మ రోడ్ నాకు గిడబడారు. ఇప్పుడు చూడండి, ఇదే పరిస్థితి. దేశం పరిస్థితి దిగజారిపోతూ ఉంది. లక్ష్మర్లో పెడదామా అంటే మొన్న వాళ్ళేమో నాగరాజు కొడుకు అనుకుంటారు, అయ్యా మా పక్కన కూడా ఎడ గలాట అయిందయ్యా, రోడ్డు మీద వద్దులయ్యా, ఇంట్లో పెడదాం. భయము భయము భయము. ఇది ఇప్పుడు కాదు, ఇది అపోస్తుల కార్యంలోనే ఉంది. యేసుప్రభు చనిపోయి సమాధికి పోయిన తర్వాత శిష్యులు భయపడి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారంట. ఏం చేశారంట? తలుపేసుకున్నారంట. అదైన తర్వాత అపోస్తుల కార్యం మళ్ళా వస్తే అక్కడ కూడా ఏమంటారు తెలుసా, శిష్యులు ఆ యొక్క ప్రధాన యాజకులకు భయపడి ఊరిడిచి పారిపోయారంట. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. పారిపోతూ ఉన్నారు చాలామంది ఊర్లో వదిలిపెట్టి. మన దేశంలో చాలామంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు ప్రాణాలు బతికితే చాలని ఊర్లిడిచి పారిపోతున్నారు. కొంతమంది ఎదురించి నిలబడుతున్నారు. అయితే నెహెమ్యా అడిగిన ప్రశ్న చెప్పండి. ఏమ్మా ఇంట్లో అందరూ బాగున్నారంటే, ఏం బాగలేక అందరు కష్టాలు ఉండరు. కష్టమా ఏంటికి, నీకేనా కష్టం వచ్చిందా? ప్రార్థన చేస్తాంరా, కష్టం వచ్చిందా, నేనున్నాను కదా అనేవాళ్ళు తక్కువైపోయినారు రోజుల్లో. కష్టం రాకుండా చూసుకోవాలమ్మా అంటారు కొంతమంది. ఏమంటారు? కష్టం రాకుండా చూసుకోవాలమ్మా. మనం చూసుకోవట్లేదా? చెప్పడం చాలా ఈజీ. అది వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేమును గూర్చి నేను అడగగా, ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? దీనికి కారణం ఏం తెలుసా? ఐక్యత లేకపోవడమే. ఐక్యత లేకపోవడమే. మనలోనే, మన బారూక్ చర్చిలోనే, కాకతోట చర్చు, ఈ చర్చు, బేతేని చర్చు, లక్ష్మరి చర్చిలో మనలో కొంతమందికి ఐక్యత ఉండదు. వాళ్ళు వేరే, మా వేరే, ఆ గుంపు వేరే, మా గుంపు వేరే. మళ్ళీ ఈ చర్చిలోనే కొంతమంది ఉంటారు. వాళ్ళు తెలుసా, వాళ్ళు వేరే, మా వేరే. నాకు ఇప్పటికే ఒకటి జ్ఞాపకం ఉంది. మరి కొంతమంది ఇప్పుడు లేరు. వాళ్ళు ఇక్కడ హంపికి పోయింది మేమందరూ ఒకసారి. అదే లాస్ట్, అదే ఫస్ట్. చర్చ్ వాళ్ళందరూ హంపికి పోయింది. ఆ గుంపులో ఇప్పుడు ఈరమ్మ ఒక్కటే ఉన్నారు ఇక్కడ అనుకుంటాం. ఈరమ్మ ఒక్కటే ఉన్నారు కరెక్ట్. చిన్నమ్మ అంటే ఉందా? చిన్నమ్మ అంటే కూడా వచ్చినారు. అప్పుడు వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాము. మిగతా క్యాండిడేట్లు కొన్ని పోయినాయి. ఆ రోజు ఏమైందంటే భోజనం కూర్చున్నమాట. భోజనం కూర్చుంటే ఈడంతా ఒక ఫ్యామిలీ, ఆడంతా ఒక ఫ్యామిలీ, ఈడంతా ఒక ఫ్యామిలీ, మధ్యలో మా ఫ్యామిలీ. ఎవరు మేము? ఎవరు మనము? గట్టిగా చెప్పిందమ్మా. బారుకు సంఘస్థులు కాదు, యేసు క్రీస్తు రక్తములో కొనబడిన వారు. ఎవరు మనము? యేసు క్రీస్తు రక్తములో కొనబడిన వారం. ఇప్పుడే కొద్ది నిమిషాల ముందు, అది చెప్పనా, కొద్దిగా అర్ధగంట ఉంటుంది, అంత ఎక్కువ తక్కువ. తొందరగా ఇట్లీ నాకప్ప గ్లాస్ నాకప్ప చాలు. ఒక గ్లాస్ అది రొట్టి ఎంతసేపు చేస్తావు? ఒకే రొట్టె ఒకే పాత్రలో పాలు పొందాము. ఇప్పుడు ఎవరు మనము? మాట్లాడరు. ఒకే దేహం ఒకే రక్తంలో పాలు పొందాము. ఎవరు మనం? నిజమా? మీ అబ్బ వేరే, మా అబ్బ వేరే. వై కొంచెంసేపు కిందే మా ఒకే రక్తంలో కొనబడ్డాం, ఒకే తండ్రి పిల్లలు. ఆమెటికి అయిపోయా. నీ కులం వేరు, నా కులం వేరు, నీ జాతి వేరు, నా జాతి వేరు, నీ గోత్రం వేరు, నా గోత్రం వేరు. మళ్ళీ ఏం చెప్పేది? సుందరుడా, అతిశయుడా,
నా ప్రియుడా. ఎవడు నీ ప్రియుడు? దయ్యమా యేసుప్రభా? నేను ఒప్పుకోను కదా. యేసు ప్రభు నీ ప్రియుడైతే, యేసు ప్రభు నీ ధవళావర్ణుడైతే, నువ్వు ఆయన బిడ్డవైతే ఆయనలాగే ఉండాలి. నన్ను పోలి ఏమి ఆయన పోలంటే? ఆయన గుణలక్షణాలు ఏమి? ఆయన గుణమేమి? ఆయన గుణము మొదటిదే ప్రేమ. ఉందా ప్రేమ? యేసు ప్రభు ప్రేమ నాలో నీలో నిజంగా ఉందా? అది ఉంటే ఐక్యత ఖచ్చితంగా ఉంటుంది. అది లేకున్నందుకే ఐక్యత లేదు. మనమందరూ బారూక్ ఇంపాక్ట్ చర్చ్ పిల్లలమే. యేసు క్రీస్తు రక్తంలో కొనబడ్డాం, కడగబడ్డాం. ఇప్పుడే ప్రభు బలలో పాలు పొందాం. ఇప్పుడే కొంతసేపు అయింది, అర్ధగంట సేపు అయింటుంది అంతే పాలుపోంది. అయితే బైబుల్ అంటుంది వారు వెంటనే మరిచిపోయిరి. అయితే నెహెమ్యా మర్చిపోలేదు. నెహెమ్యా వేరే దేశంలో షూషాన్లో ఉన్నాడు. యెరూషలేము కాలిపోయిందని, యెరూషలేము చెడిపోయిందని, ప్రజలు దుఃఖములో బాధలో ఉన్నారని ఆయనకి సవాలు తీసుకున్నాడు. ఆయన తెలుసా, రే ఈ సుఖములో ఉండేది నాకు ఇష్టం లేదు. దేవా, నీ మందసం అడవిలో పట్టబడి ఉంటే నేను ఆర్సీసీ బిల్డింగ్లో మంచం మీద పడుకోవడం న్యాయమా అంటాడు దావీదు. అదే అంతకుముందు ఆ మందసం యుద్ధంలో ఉంటుంది. ఆ మనిషి తెలుసుకుంటాడు తను చేసిన తప్పేమని. యుద్ధానికి వెళ్ళకుండా బెత్షెబ ఆమె యొక్క వ్యామోహానికి పడిపోయి దేవుడిని మర్చిపోయి, దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయి తనకు వచ్చేటువంటి కష్టాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని అప్పుడు అంటాడు, ప్రభువా నేను సుఖముగా నిద్రపోవడం ఎట్లా ప్రభువా? ఎందుకు? నా సహోదరులు కష్టపడుతున్నారు ప్రభువా. మేము నిన్న నాగరాజు పాస్టర్ నేను రామ ఊరికి పోయినాం. ఆ ఊరికి 50 సంవత్సరాల కింద సువార్త వచ్చిందంట. ఒకే ఇల్లు ఉంది ఆ ఊర్లో, ఒక్కిల్లే. ఒబ్బజ్జ. తాత పేరు ఏం పేరు? ఒబ్బజ్జ. కొట్టినారంట, బైబుల్ కాల్చినారంట. ఒక పాస్టర్ని అయితే భుజాల మీద ఎక్కించుకొని బట్టలిప్పి ఊరేగించారంట ఆ ఊర్లో. వాడికి అన్నారంట, జై శ్రీరామను జై శ్రీరామన్ అంట. ఆ పాస్టర్ అంట, నన్ను ప్రాణ ఓదురు పరవేలా నాన్న నంగిల్ల. ఆయన ఒబ్బజ్జ చచ్చిపోయినాడు. నిన్న 30 మంది ఉంటారు పాస్టర్లు, ఎక్కువ కదా. స్టేజ్ మీద ఒక 20 మంది, కింద ఒక 20 మంది. ఆ ఊరికి పాస్టర్లు వచ్చి భయపడుతుండ్రంట. ఆ ఒక్క తాత అన్నాడు కదా, ఆయన కుటుంబం రక్షించబడింది. ఇప్పుడు ఆయన లేడు, ఆయన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది యేసు ప్రభుని తెలుసు. ఎప్పుడు? 50 సంవత్సరాలు. అయితే ఒకటి సంతోషం తెలుసా, ఆ ఇంటి అన్నదమ్ములు ఐక్యతగా ఉన్నారు. ఆ కుటుంబం ఐక్యత, అక్క చెల్లెల ఐక్యత. ఆ ఐక్యతను చూసి ఇప్పుడు ఒక్కొక్కడు నడితే చర్చ్ ఉంది మీ ఊర్లో. మా ఊర్లో చర్చ్ లేదు సార్, ఇంకా మా స్థలం కొని కట్టాలనుకుంటున్నాం, మా ఇంట్లోనే ప్రారంభించాం. ఎక్కడ? కొంతమంది సార్ మా ఇంట్లో వద్దులే సార్, మా ఇంట్లో వద్దులే సార్. ఎందుకంటే మీ ఇంట్లో ఉంది ఏదో దయ్యం, ఒకటి ఐక్యత లేని దయ్యము. 50 సంవత్సరాలు అయిందంట వాళ్ళ ఆయన దేవుడు నమ్మి. ఇప్పుడు ప్రారంభం. నాకు అది విన్నప్పుడు ఏమి తెలుసా, నోవాహు 100 సంవత్సరాలు చెప్పాడంట. ఎన్ని సంవత్సరాలు? ఒక్కడు రక్షింపబడలేదంట. చూడండి, అప్పుడుండే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడుండే రేపు జరుగుతాయి. అయితే ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఐక్యత లేకపోతే మనము అద్భుతాలు చూడలేము. ఇప్పుడు నెహెమ్యా చూడండి ఏం చేస్తున్నాడు. విన్నాడు, ఆయన విని ఊరికే ఉండలేదు. ఏమైంది చూడండి ఒకసారి తొందరగా. చూడండి,
తన పని వదిలిపెట్టినాడు. మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఏం చేయబోయినా శుక్రవారం ఉపవాస ప్రార్థన పెడితే ఎంతమంది సార్ నాకప్ప 5-6 మంది వస్తారు. అర్థం చేసుకోండి. మీ ఇల్లు కాలిపోతూ ఉంది, మీ ఇల్లు కాలిపోతా, ఇంకా నా బాగా చెప్పండి, మీ కొంపలు కాలిపోతూ ఉన్నాయి. రక్షణ లేక భర్త నరకానికి పోతున్నాడు, అమ్మానే నరకానికి పోతున్నాడు, అన్న వదిన నరకానికి పోతున్నాడు, మీ తోటి సహోదరులు మీ దగ్గర పని చేసే నరకానికి పోతున్నారు. మీకు చింత లేదు, మీకు నిజంగా చింత లేదు. భారతదేశం కాలిపోయేది ఒక పక్కన పెట్టండి, మీ సొంత ఇల్లు కాలిపోతా ఉంది, నీ కొడుకు నరకానికి పోతున్నాడు, నీ బిడ్డ నరకానికి పోతుంది, నీకు చింతే లేదు. అయితే నెహెమ్యా ఆ మాట వినగానే ఉద్యోగం చేసంట రాజీనామా చేసి, నీ ఉద్యోగం వద్దు ఏమొద్దు పదాన్ని పడేసి వచ్చి ప్రార్థన చేసి పని ప్రారంభించాడు. ఆ పని స్టార్ట్ చేయగానే అన్నీ బాగుండవు, కొన్ని ఉంటాయి చూడండి. రెండవ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడు పనిచేయి. 9వ వచనం చదువు. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి ఇప్పుడు చూడండి, వాళ్ళ రాజు ఎవరు? విశ్వాస అవిశ్వాస? మీరు అర్థమైతే మీ బైబిల్ చదివితే విశ్వాస అవిశ్వాస? వాడు యూదుడు కాదు, అవిశ్వాసి. ఈయనేమన్నాడు? అయ్యా మా దేశం, మా చర్చు కాలిపోయిందయ్యా, నేను ఎట్లుండగలనయ్యా అంటే రాజు పశ్చాత్తాపం పొందాడు. మరి ఎందుకు మన ఎమ్మెల్యేలు ఎంపీలు పశ్చాత్తాపం పొందరంటే, మన వాళ్ళు అడిగిపోయేది, సారు 2 సీట్లు ఇవా, సారు సమాధి గుంతివా, సారు మా చర్చికి స్పీకర్ ఇవా. వాడికి తెలుసు ఇవి అడక తినేవి అని. నెహెమ్యా అడక తినేవాడు కాదు. నెహెమ్యా, రే రాజా నీ పని వద్దు, నువ్వు వద్దు, పోలే, నా ఊరు పోతాను నేను, నా ఊరు బాగలేదు, నా ఊరు కట్టుకోవాలా, నా ప్రజలు కష్టంలో ఉన్నారు, నేను ఉపవాసం ఉన్నా పర్వాలేదు కానీ నా ప్రజల్ని రక్షించుకుంటాను. నా ప్రజల్ని, ఎంతమందికి ఉంది ఆశ? నా ప్రజలు రక్షించబడాలి, నా ప్రజలు దేవునిలోకి రావాలి, నా ప్రజలు దేవుని నమ్మి పరలోక రాజు. ఎందుకు తెలుసా? లోకము దాని ఆశ గతించిపోతా ఉంది. ఈ వ్యాలంటైన్స్ డే అని చెప్తున్నాను కదా, ఇది సాతాను మనుషుల్ని దేవుడి నుండి దూరం చేస్తుంది. యవ్వన బిడ్డల్ని చాలామంది యవనస్తులు ఈ వ్యాలంటైన్ డేస్ని పిచ్చిలో పడి దేవుని మాట వినకుండా చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు ప్రేమలో పడి. తెలుసా మీకు? చాలామంది యవ్వన బిడ్డల మధ్యలో అదే ప్రేమ 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 ప్రేమ. మీరు మొన్న చూశారు లేదో, ఒక తల్లి 2 పిల్లలు చనిపోయినాడు ట్రైన్ కింద పడి. ఆమె పేరు విజయశాంతి. మొగుడు దండికి సంపాదిస్తున్నాడు దుబాయ్లో, లక్షలు పంపిస్తే ఆ అమ్మ ఇంట్లో ఊరికే కూర్చొని తినేకి చేత కాకుండా ఊరికే తినాలని డిప్రెషన్లో పోయిందంట. మొగుడు తేడరా స్వామి అని డిప్రెషన్లో పోయే మీరు, మొగుడు తెచ్చిస్తే తిని చేత కాకుండా నా మొగుడు దుడుస్తున్నాడన్న సంతోషం లేకుండా డిప్రెషన్లో పోయి సచ్చేది ఆయమ్మడు సాగకుండా ఇద్దరు, ఒక పెద్ద కొడుకు కూతురిని పిలుచుకొని పోయి ట్రైన్ కింద పడిందంట. చూడండి ఎట్లుంది లోకం. ఇది ఎక్కువైనా పిచ్చే, ఇది ఎక్కువైనా పిచ్చే, పిచ్చి పట్టి సచ్చేపోయేది అంతే.
వ్యాలంటైన్స్ డే, ప్రామిస్ డే. ఏం ప్రామిస్ చేస్తున్నాడు ఇక్కడ దేవుడు నెహెమ్యా ద్వారా? నీ పట్టడానికి నేను మేలు చేస్తాను, అయితే నువ్వు పని చేయాలి, నువ్వు పని చేయాలి, నువ్వు పని చేయాలి. ఇప్పుడు నీకు ఆకలైంది దానికి ఎవరు పోవా? ఒక్క దినమన్నా నిజంగా చెప్పండి, ఇట్లా గుడి మీద చెప్పుకోండి, మీరు బూతినేటప్పుడు అవును అయ్యా అమ్మ తిన్నారులే అనుకున్నారా? ఒక్కరోజన్నా పోనీ అయ్యా అమ్మ పోలే మీ దరిద్రానికి. నీ మొగుడు పనికి పెట్టాడు కదా, వాడు ఆడ తిన్నాడు లేడని ఎప్పుడైనా అనుకున్నారా? పోనీ నీ భార్య పనికి పెట్టాడు కదా, సేన్లో పనికి ఆడుకో, అయ్యా నా భార్య తినింది. ఇక్కడ హోటల్లో కూర్చొని కొంతమంది మొగ్గలు చూస్తే నాకు అట్లా తన్నుపుతుంది. హోటల్లో కూర్చొని దున్నపోతులు మేస్తుంటారు, కానీ అవును ఇంట్లో భార్య తినిందే లేదా అని ఇప్పుడు ఫోన్లు ఉంటాయి కదా, కానీ ఫోన్లు చేసి కనుక్కోరు. ఎందుకు తెలుసా? వాడి కడుపే వాడికి దేవుడు. ఇంకా పిల్లలు అమ్మ నాయన తిన్నారా లేదా? మా అమ్మ కష్టపడుతుంది కదా, మా ఆయన కష్టపడతారు కదా, మా అమ్మ నాయన తిన్నారా లేదా? పిల్లలకి లేదు. ఈ పిల్లలు ఎందుకంటే నాయన ఏం విత్తినాడో కొడుకు అదే చెట్టు, అమ్మ ఏ చెట్టు అయితే బిడ్డ అదే చెట్టే. బైబిల్ అన్నమాట, నేను చెప్పలేదు, బైబిల్ అన్నమాట. బైబిల్ ఉందన్నమాట, నేను చెప్పే మాట సొంత మాటలు కదా అవి. నాయన కూర్చొని బీడి తాగితే కొడుకు పండుకొని తాగుతాడంట. అమ్మ కూర్చొని సినిమా చూస్తే బిడ్డ పండుకొని కాళ్ళ మీద కాలేసుకొని సినిమా చూస్తుందంట. అమ్మని చూసి బిడ్డ, నాయన చూసి కొడుకు. సింపుల్. అయితే నెహెమ్యాను చూసి నెహెమ్యా పని చేసే రాజుకి మార్పు వచ్చిందంట. నెహెమ్యా పని చేసే పని దగ్గర నుండి ఆ యొక్క పని యజమానునికి ఆ నెహెమ్యాను చూసి మార్పు వచ్చినట్టు ఆయన, అయ్యా నీ దేవుడికి నేను కూడా సహాయం చేస్తాను. దేవుని సహాయం కాదు, వాళ్ళ సహాయం. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మనము చర్చిలు కట్టాలంటే వాడిని పోయి వీడిని పోయి అన్నా మామ చర్చి కడతాం సందయ్య అన్న, మామ చర్చం సందయ్య అన్న, మళ్ళీ వాడికి రిసిప్ట్ రాసి అలా. నెహెమ్యాకి రిసిప్ట్ లేదు, ఏం లేదు. రిసిప్ట్లు ఇచ్చిన దొంగ రిసిప్ట్లు ఇస్తారు చాలామంది ఈ రోజుల్లో. గుడ్లు గోపురాలు చర్చలు కట్టుకునేవాడు అన్ని దొంగ రిసిప్ట్లే. 10 లక్షలు ఖర్చు, 10 లక్షల కలెక్షన్ అయితే 3 లక్షలు ఖర్చు, 3 లక్షలు వీళ్ళకి ఆటోలకి తినేకి 3 లక్షలు అయిపోతాయి. ఇంకో 1 లక్షలు తీసుకొచ్చి నాయకుడికి ఇస్తే ఆ నాయకుడు 1 లక్ష వీడు దాపెట్టుకొని 6 లక్షలు కాంట్రాక్ట్కి ఇస్తే ఆ కాంట్రాక్టు దాంట్లోకి 50,000 దాపెట్టుకొని 5,50,000 పనుడికి ఇస్తే ఆ పనుడు 50,000 దాపెట్టుకొని 5 లక్షల పని. కలెక్షన్ అయింది ఎంత? పని జరిగింది ఎంత? ఎంతమంది పార్ట్నర్లు చూడు, ఐక్యత. దీంట్లో భలే ఐక్యత ఉంటుంది. డబ్బులు పంచుకునే దాంట్లో భలే ఐక్యత ఉంటుంది, కానీ సువార్త పంచే దాంట్లో ఐక్యత లేదు ఈ రోజుల్లో. అయితే నాకు సంతోషం ఎంత, ఈ 13 అధ్యాయాలు చదువుతుంటే నాకు నిజంగా భలే సంతోషం వేస్తుంది. నెహెమ్యా ఒక్కడే. నాకు ఎప్పుడు ఇష్టం తెలుసా? ఒక్కడుంటే చాలు పనిచేసేవాడు. నెహెమ్యా ఒక్కడు నిలబడితే వాళ్ళందరూ వచ్చారంట. ఎంతమంది వచ్చారు తెలుసా? 3వ అధ్యాయంలో ఒక్కొక్క కుటుంబం వచ్చిందంట. ఇప్పుడు చూడండి, లక్ష్మర్లో జాగా కొని 10 ఏండ్లయ్యా, సంగనకల్లో జాగా కొని 8 ఏండ్లయ్యా, అంజనాపూర్ నగర్లో కొని స్టార్ట్ చేస్తే మేము మూసేసి వస్తే, అవును ఇది ఆగిపోయింది కదా, మేము నిలబడతాము, చర్చి కట్టుకుందాము, దేవుని పని చేస్తాము, సువార్త చెప్దాము. ఎంతసేపు అయ్యా మీరు వస్తే మాట్లాడదామయ్యా, అయ్యా మీరు వస్తే, మీరు మాతో మాట్లాడదు కదా, మీ ఇల్లు మీరు ఇప్పుడు మీ ఇల్లు కట్టుకుంటే మమ్మల్ని పిలుస్తారా? అయ్యా ఇల్లు కట్టుకోడానికి డబ్బులు ఎంత కావాలా, మా ఇల్లుకి ఎంత కావాలా? మీ ఇంటికి మీ ఇల్లుకి బడ్జెట్ వేసుకున్నప్పుడు అయ్యని పిలిచి అడుగుతారా? చెప్పు దేవేంద్ర. మరి నీకు గుడారం వేసుకుంటే నాకు ఫోన్ చేసి అడుగుతావా? అంటే మీ ఇంటికి మేము సంబంధం లేదు, చర్చికి ఒకటే మేము సంబంధము. మళ్ళీ ఏమంటాము? మన ఇల్లు కదయ్యా చర్చు. ఎవరిలో అంటే మీ ఇంట్లో కష్టం వస్తే అయ్యకి సంబంధము. ఏమయ్యా మా గురించి పట్టించుకోరు, మీరు ప్రార్థన చేయరు అంట. హలో, నెహెమ్యా రాజుకి చెప్పాడు, రాజా మా పట్టణం కాలిపోయింది, మా దేశం అంతట్లో అయిపోయింది, మా ప్రజలకు సమస్య వచ్చింది, నేను వెళ్తానంటే రాజు పిలిచి అంటాడు కదా, నెహెమ్యా నేను నా చేతైన సహాయం పంపిస్తాను, తీసుకుపో. అది ఐక్యతలో వచ్చేది.
అది ఐక్యతలో వచ్చేది. అలా కాకుండా చూడండి, ఇప్పుడు చదువుకు 9వ వచనం. తర్వాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను రౌతులను పంపాను. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఎవరు వచ్చారు పనిచేసేకి? సేనాధిపతులు, రౌతులు, పెద్ద పెద్ద సోల్జర్స్ వచ్చారు. వాళ్ళందరూ ఎవరు తెలుసా? అన్యులు. అన్యులు అని చెప్పండి. అన్యులు. ఈ అన్యులు ఎందుకు వచ్చారు వాళ్ళతో? వీళ్ళు ఐక్యత కలిగి వాళ్ళతో బ్రతికి వాళ్ళ మేలు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ సహాయం చేశారు. కాబట్టి మంది తప్పేం తెలుసా? మనం దేవుడిని నమ్ముకున్నాక మామ వేరే, మీరు వేరే. వాళ్ళ పబ్బాల్లో, జాతరలో, దేవరలో పాలు పొందొద్దండి, వారి కష్టాల్లో పాలు పొందండి. కష్టాల్లో పాలు పొందురు కానీ చాలామంది దేవరలో పోయి పాలు. మా అన్న చిన్న కొడుకు దేవరు చేస్తాడయ్యా, మరి పోకుంటే ఎట్లుంటుందయ్యా? అదే అన్న చిన్న కొడుకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినాడు అనుకోండి, ఒక 10,000 ఇస్తారా పోయేవానికి? కష్టంలో ఒకవేళ ఇస్తే ఏం చేస్తారో నా బైబిల్ చెప్పింది చూద్దామంట ఒకసారి తొందరగా. ఇవ్వాలి, ఇస్తే ఏం చేయాలో చూద్దాం ఇక్కడ. ఇదే నెహెమ్యాలో ఉంటుంది అన్నమాట. పదవ అధ్యాయము 30వ వచనం. ఇది మెయిన్. వీళ్ళు చెప్పాలి కాకతోటలకి, మీకు చెప్పాలి కాకతోటలకి. ఆదివారం జాతరలు పోతారు కదా వ్యాపారాలకి. చిరంజీవి చేసి చూపిస్తాను నీకు. ఏముంది కుమ్ము? మరొకసారి చదువుకోము. ఇంకొక మాట పైన పైన మా పిల్లల్ని ఏమయ్యా ఇందులకి కాదు, నామకార్థ క్రైస్తులకి మా పిల్లలు ఇవ్వము. దేవుడు నమ్మినారమ్మా, దండిగా ఉంది ఆస్తి, ఒకడే కొడుకు. చర్చికి పోతాడా? పోడమ్మా. సినిమాలు చూస్తాడమ్మా, సిగరెట్లు తాగుతాడమ్మా. అవి ఏం సన్నవేలే అలవాట్లు ఉంటే ఏమయ్యా, ఆస్తి ఉంది కదా. ఏముంది కదా? నీ బిడ్డకి తాళి కట్టేది ఆస్తా పిల్లోడా? నీ బిడ్డతో సంసారం చేసేది ఆస్తా పిల్లోడా? మరి మీకేం కావాలా? పిల్లోడు కావాలా, ఆస్తి కావాలా? పిల్లోడు ఎట్లుంటే ఏమండదులేయ్యా, ఆస్తి ఉంటే చాలయ్యా. వాడు లోకములో ఉంటే, మీ పాపములో ఉంటే, మీ తాగితేనే, మీ కొడితేనే, వాడు ఏం డబ్బులు ఉన్నాయి కదయ్యా. వాడు పోతే డబ్బులే కదయ్యా. ఏం కాల్చుకొని తింటావా? వండుకొని తింటావా? ఏం చెప్తుంది బైబిల్? మా కూతుర్ని వాళ్ళకేమో, వాడి కూతుర్ని మేము చేసుకోము. ఏం లేదులయ్యా, మీరు చూసి చూడనట్టుగా ఉండండి అయ్యా. ఊరికే రాండి, అచ్చదేసిపోయాడు అంతే. ఐక్యత దీంట్లో భలే కనిపిస్తారు మన వాళ్ళు. తర్వాత
ఉమ్, అమ్మకపు వస్తువులనే గాని ఉమ్, భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చినలా ఉమ్, విశ్రాంతి దినమున గాని ఉమ్. పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందమనియు ఆ, అసలు అమ్మేది కాదు కొనేదే. చర్చ అయిపోయినాక పోతే వ్యాపారం చేసుకొని పోతాం కొన్నిసార్లు మనము. ఆడ ఏమన్నా మంచి సామాన్లు కనపడే రోజుసేపు ఆగి వ్యాపారం. అయితే ఆదివారం అమ్మడం కానీ కొనడం కానీ ఉండకూడదంట. చదువు 7వ సంవత్సరమును విడిచిపెట్టి ఉమ్, ఆ సంవత్సరంలో బాకీదారులు ఉమ్. బాకీలు వదిలివేయదమనియు ఓయ్ 6 ఏళ్ళు అయింది, 7 ఏళ్ళు వడ్డీ కట్టలేదు చూడు. కొంతమంది చర్చలు ఉంటారు వడ్డీలకి ఇచ్చేవాళ్ళు. చర్చలు లేరా దయ్యాలు? కష్టం ఉందని, యాక్సిడెంట్ అయిందని వాడు వస్తే అల్లుడు మేనల్లుడు అత్త మా నాయనకి యాక్సిడెంట్ అయింది అత్త అంటే ఇస్తారు. అత్తలే ఇచ్చేది డబ్బులు. ఇచ్చినాక చెప్తారు, చూడలే 5 రూపాయలు వడ్డీ మళ్ళీ నెల సరిగ్గా కట్టల్లా. ఏడన్నా అత్తాను, వంకాయ తోటలో మాత్రం అత్త అనొద్దు నన్ను నువ్వు. నేను అన్నీ రైటే, బట్టలు పెడతాను, భూ పెడతాను, అన్నీ చేస్తాను, వడ్డీ మాత్రం రూపాయి తగ్గను. నెహెమ్యా తిడుతున్నాడు, రేయ్ మీరు దేవుడు నమ్మిన పిల్లలు అంటారు, వ్యాపారాలు చేస్తారు, మోసం చేస్తారు, వడ్డీలు తీసుకున్నారు కదా, మీరు ఎట్లా బాగుపడతారా, మీ కొంపలు కూలిపోతాయి. నేను చెప్పలే, బైబిల్ చెప్తున్నా మాట. మేము సహాయం చేస్తాము కానీ వాళ్ళ దగ్గర ఏం చేయాలంట, తిరిగి వడ్డీ తీసుకోరంట. తర్వాత మరియు ఉమ్, మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ఆ, ప్రతి సంవత్సరము ఆ, తులము వెండిలో 3వ వంతు ఆ. ఇచ్చేదమని నిబంధన చేసుకుంటేవి. వాళ్ళే నిబంధన, మేము చర్చి కడతాము, దేవుని పని చేస్తాము మేమే. అప్పుడంతా వెండి నాణ్యాలే కదా, బంగారు నాణ్యాలు కాదు, నోట్లు లేవు అప్పుడు, అన్ని నాణ్యాలే. వాళ్ళు ఏమంటారు, సంవత్సరం కింద మా ఇంట్లో మేము తీసి పెడతాము, అది మేము దేవునికి ఇస్తాం. మనం ఎట్లంటే తీసి పెడతాము, కష్టం వస్తే మామే ఖర్చు చేసుకుంటాం. మళ్ళా సంవత్సరం తీసి పెడతాము, మళ్ళా కష్టం వస్తే మేమే వాడుకుంటాము. ఇది మనకి ఈ రోజుల్లో వచ్చినటువంటి సమస్య. అది నెహెమ్యా అంటున్నాడు ఈ 3వ అధ్యాయంలో, సహోదరులు ఐక్యత కలిగి ఏం చెప్తారు చూడండి. ఫస్ట్ గొర్రెల గుమ్మాన్ని కట్టారంట, తర్వాత మత్స్యపు గుమ్మాన్ని కట్టారంట, తర్వాత పాత గుమ్మాన్ని సరి చేశారంట. అయితే కొంతమంది చూడండి అక్కడ 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనంలో, వారిని ఆనుకొని అహాసియకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మహేజను పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లమును, వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెక్కువీరం బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చెయ్యనొప్పుకొనకపోయిరి. కొంతమంది ఎట్లుంటారంటే చర్చిలో పెద్దరికం కావాలా, పని చేయరు. చర్చిలో పెద్దరికం కావాలా, పని చెయ్యరు. నేను చెప్పిన మాట బైబిల్ చెప్తుంది, వారు తమ దేవుని పని చెయ్యకపోయిరి. కారణం ఏం తెలుసా, వారిలో ఏక మనసు లేదు, ఏకాత్మ లేదు. తర్వాత చూడండి, పాత గుమ్మమును, దాని తర్వాత లోయ గుమ్మమును, పెంట గుమ్మమును, ద్వార గుమ్మమును, నీటి గుమ్మమును, గుర్రపు గుమ్మమును, తూర్పు ద్వారమును, మిస్పాకు ద్వారమును, అలాగే అన్నీ కడుతుంటే 4వ అధ్యాయంలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల యొద్దను ఇట్లనను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు. ఇప్పుడు ఇదే మన దేశంలో ఉండేది. అల్పసంఖ్యాతులు క్రిస్టియన్స్, వీళ్ళు ఏం చేసుకుంటారులే, మా ఊర్లో 5 మంది లేరురా, మీరేం చేసుకుంటారు. ఇప్పుడు అదే ఆ ఊరు చెప్తున్నారు, మేము నిన్నపోయిన ఊర్లో ಒಬ್ಬಜ್ಜ ಬಿಟ್ಬಿಡ್ರಲಿ, ಅವನೇನು ಮಾಡ್ತಾನ, ಅವನೇನು ಮಾಡೋದಿಲ್ಲ, ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ಅವನು ಏನು ಮಾಡಲ್ಲ, ಮೊಣಕಾಲೂರಿ ಬೈಬಲ್ ಓದ್ತಾನೆ. ಅವನು ಏನು ಮಾಡಲ್ಲ, ಒಳಗೇ ಸುವಾರ್ತೆ ಸಾರ್ತಾನೆ.
ఏమన్నా చెప్పండి వాళ్ళు దుర్బలులైన ఇప్పుడు అదే కదా ఇప్పుడు మన భారతదేశం జరిగేది అదే. ఈ క్రిస్టియన్ మైనారిటీ తక్కువ ఉండారు, కొడితే కొట్టించుకుంటారు, తిడితే తిట్టించుకుంటారు, చర్చిలు పీకేస్తున్నారు. వాళ్ళు బిల్డింగ్లు పీకొచ్చు, కొంతమందిని కొట్టచ్చు. అయితే దేవుని సంఘాన్ని వాడు పాలు చేయలేదు. ఎందుకు తెలుసా? దేవుని సంఘం ఐక్యత కలిగి ఉంది, దేవుని సంఘంలో ప్రేమ ఉంది, దేవుని సంఘంలో ఐక్యత ఇంకా బతికుంది. కాబట్టి దేవుని కార్యములు గొప్పగా జరుగుతున్నవి. హల్లెలూయా. మనం పని స్టార్ట్ చేస్తే ఎగతాళి చేస్తారు. ఎందుకు చెప్తున్నా కదా, ఫస్ట్ కాకల తోటలో వాళ్ళు ఎగతాళి చేసి వాడు అన్నాడంటే ఒకడు కూడా, మీ యేసుప్రభు నా పాద ధూళికి సమానం అన్నట. ఇప్పుడు చెప్పండి, వాడి యేసుప్రభు పాద ధూళికి సమానమా, యేసుప్రభు వాడి పాద ధూళికి సమానమా? యేసుప్రభు అనుకుంటే వాడు ఉఫ్ అంటే పోయిస్తాడు. వాడు కిలోమీటర్ కనపడ్డవాడు. యేసుప్రభుకి ఇట్లా అన్నాడు అనుకో, వాడి ప్రాణం అంతే గాలి కలిసి పెడుస్తుంది. అయినా యేసు ప్రభు ప్రేమామయుడు. ప్రీతి ఆ మాట చెప్పింది వాడికి, అన్న యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడన్నా, మేము నేను ప్రేమిస్తాం. ఆ ప్రేమే వాడిని బతికిచ్చింది. అదే యేసు ప్రభుకి ప్రేమ లేకుండా ఇంకొక వైపు తిరగడానికి బైబుల్ అంటది ఆయన ఉసిరు ఉసిరుతాం, మనం ఊపిరిస్తాం కదా. యేసు ప్రభు శ్వాస ఇడిస్తేంట భూకంపాలు అయినాయంట, తుఫాన్లు వచ్చినాయంట, భూమి విర్రవీగిందంట, జనములు లక్షలు చచ్చిపోయారంట. వాడెంత ఒక లెక్క చెప్పండి. కొండలే కరిగిపోయినాయంట. యేసు ప్రభు ఉసిరిడిస్తే ఏమైందంట? కొండలే మైనములాగా కరిగిపోయినాయంట. వాడెంత? మనం ఏమంటే వాడెట్లనే చూసుకుంటా. నువ్వేం చూసుకోవద్దు, నువ్వు ఒకటే చేయి, మళ్ళా పో అన్నా యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను చెప్పుకోనికి దేవుడు కార్యం చేస్తాడు. బైబిల్లో చేసింది నెహెమ్యా. అందరూ ఎగతాళి చేస్తుంటే నెహెమ్యా ఒకవైపున ప్రార్థన, ఒకవైపున గోడ కట్టడం, ఒకవైపున ప్రార్థన, ఒకవైపున గోడ కట్టడం. అది ఇంకొక మాట ఉంది, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. తర్వాత వచ్చే రోజుల కాలం దాన్ని మనం నెహెమ్యా చెప్తున్న మాట చూడండి. 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం తొందరగా. ఎవరెవరు పక్షం చేయాలమ్మా? కుమార్ చదివి అర్థమైందా మీకు? ఎవరెవరి కోసం యుద్ధం చేయాలి మీరు? ఎవరెవరి కొరకు? నీ కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ సోదరులకు యుద్ధం చెయ్యాలి. మళ్ళీ యుద్ధం చేయడం అంటే ఏమి? చంపేదా? ఒక్కసారి చూద్దామంట, ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీరు పోరాడునది రక్త మాంసములతో కాదు కానీ మనం అమ్మా ఎవరితో పోరాడతాము? మీరెవరితో పోరాడతారు? మనుషులతోనా దేవునితోనా? మాట్లాడరు. మీరు పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు కానీ, మరోసారి చదువు. మనకు ఎంతసేపు శర్ర పోరాటమే, ఎంతసేపు శర్ర పోరాటమే. నేను ఒక మాట చెప్పిన సింపుల్గా, నీ మొగుడు పనికి పోయి కూలి తేలేదనుకో, వాడు తిట్టదు కొట్టదు, మోకాల్లో నా మొగుడులో ఉండే దురాత్మ సైతాన పారిపో, దానికి చెప్పి అది పోతుంది. అప్పుడు వీడిని మాట వింటాడు. నీ పెండ్లాం బాగుండలేదని, లేకపోతే నీ పెండ్లాంకి లోపల తిట్ట దయ్యం ఉంటుంది. కొంతమందికి తిట్ట దయ్యము గొణిగేది, ఎంత ఇచ్చినా కొంతమంది ఆడలకు తృప్తి ఉండదు. ఇంతేనా వీరు ఎట్లంటే భూమిని అట్లా, భూమికి ఎన్న నీళ్ళు పోయి ఏమంటుంది? ఇంకా పోయి అంటది, వద్దంటదే. ఆడలు భూమిని అట్లా, అందుకే భూ తల్లి అంటారు చూడండి. మళ్ళీ
ఈ తల్లికి ఎన్నన్నా పోయి ఇంకొంతమంది అగ్గినట్లు అగ్గి ఏమన్నా ఈ కాలు బూడిదైపోతాయి కానీ మిగిలేదే లేదు. కొంతమంది ఆడవాళ్ళకి ఎన్నన్నీ మిగిలించుకోరు. నా మొగుడు ఏమి తేలేదు, నా మొగుడు ఏం తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు నీ పెండ్లాంలో ఉండే దయ్యాన్ని పారగొట్టు. ఏయ్ మొండి దయ్యమా పో, ఏయ్ మొండి దయ్యమా పో. మీకు ఒక మాట చెప్పండి, సింపుల్ మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు దగ్గర ఇద్దరున్నారు. ఒకడు ఇస్కరియోతు యూదా, ఒకడు పేతురు. ఇప్పుడు పేతురు మనం చదువుకుంటే గొప్ప ప్రవక్త, లేకుంటే అపోస్తలుడు మనం చెప్పుకుంటాం. నన్ను అడిగితే పేతురు కంటే ఇస్కరియోతు యూదానే దేవుని చిత్తాన్ని చేసింది. యేసు ప్రభు పేతురుని ఒక మాట అంటాడు, దయ్యమా వెనక్కిపో అంటాడు. ఇస్కరియోతు యూదా వస్తే సహోదరుడా తండ్రి చిత్తము నెరవేర్చు అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మంచోళ్ళు ఇద్దరులా? ఇస్కరియోతు యూదా మంచోడా, పేతురు మంచోడా? ఇస్కరియోతు యూదా మంచోడు చెప్పండి. వాడు దేవుని చిత్తానికి అడ్డుపడలేదు ఎప్పుడు. వాడు దేవుని పని ఎప్పుడు చేద్దామా అని అన్నాడు. ఈ పేతురు, ప్రభా వద్దు ప్రభా, నువ్వు సిలువలో పోకూడదు ప్రభా, ప్రభా నువ్వు చావకూడదు ప్రభా, నువ్వు వీడే ఉండాలి ప్రభా, నువ్వు ఉంటే నేను ఏంటుంటాను ప్రభా, కత్తి తీసి షో నడతాను మళ్ళీ. చూడండి, పేతురు మనం అనుకున్నంత మంచోడు కాదు. పేతురు దేవుని పక్కన ఉన్నాడు కానీ దేవుని పని చేసే ఆటంకపడదు. అట్లా చాలామంది చర్చలు ఉంటారు కానీ సంఘానికలు చర్చి కట్టాలా అని ప్లాన్ చేసుకుంటా కూర్చొని ఎవరో ఒకరు ముందుకు వచ్చి, ఏంటికి అయ్యమ్మ తేలేరా, ఏమి ఇయ్యొద్దులే. ఎవరు వీళ్ళు? దగ్గర దూరంలో ఉండేవాళ్ళ? ఎలా దగ్గర? యేసుప్రభు దగ్గరే పక్కనే ఉంటారు. పనికి ఆటంకపడేది. లక్ష్మణులు చర్చి కట్టాలా, పని స్టార్ట్ చేయాలా, ఎవరో ఒకరు వద్దరు మనం పని చేస్తామంటే ఒకటి వచ్చి, ఏంటికి వాళ్ళు చేస్తారులే, చర్చి కట్టాలా మా ఊర్లో మళ్ళా ప్లాన్ చేసి, ప్రభా చర్చి కట్టాల ప్రభా, ప్రభా చర్చి కట్టాల ప్రభా. ఇచ్చేవాడిని ఎవరు ఆపుతున్నారు? పేతురు. ఇంకోటి వస్తాడు ఇస్కరియోతు యూదా, రే చర్చి కట్టాలా, సరే రండి ఎమ్మెల్యే దగ్గర పోదాం. ఎమ్మెల్యే మనం చర్చి కట్టాలా, 1,00,000 రూపాయలు తే. వీడు పోయి ఎమ్మెల్యే కంటే చేసినా పోయి వాడు తెచ్చింది దేనికి? దేవుని పని జరిగించేకి. వీడు దేవుని పక్కలో ఏం చేస్తున్నాడు? దేవుని పనిని ఆపుతున్నాడు. అట్లే ఈ నెహెమ్యా పక్కలో చాలామంది ఉన్నారు కానీ పని చేస్తుంటే అసహించుకునేది, ఎగతాళి చేసేది, హేళన చేసేది, పని అడ్డుపడేది. వాడు అంటాడు, ఇదిగో నువ్వు కట్టే గోడ నక్క ఎగిరితే పడిపోతుందంట. ఏమంట? నక్క ఎగిరితే వీడెవడు? వీడే పెద్ద నక్క. దేవుని పనిలో అడ్డుపడేది ఎవరు? నక్కలే. ఏనుగులు అడ్డుపడవు, ఒంటెలు అడ్డుపడవు, సింహాలు అవన్నీ బలమైన పని చేస్తాయి. ఇవి చిన్న చిన్న పనులు చేసి పాడు చేస్తాయి. చర్చిలో చాలాసార్లు దేవుని పనిని పాడు చేసేవాడు పెద్దోళ్ళు కాదు కానీ చిన్నోళ్ళే. ఎందుకు? వాళ్ళ బుద్ధి ఏమే? పెద్ద బుద్ధి, చిన్న బుద్ధి? చిన్న బుద్ధి. యేసు ప్రభు పక్కన ఉన్నాడు. పేతురు నీళ్ళ మీద నడిచినాడు. పేతురు మళ్ళీ దేవునితో ఏమంటారు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు అన్నీ ఉన్నాడు కానీ అయితే వాడి బుద్ధి చిన్నది. ప్రభా నువ్వు సెలవుకు పోకూడదు ప్రభా, ప్రభా నువ్వు చావకూడదు ప్రభా, ప్రభా నీకు ఒకటి. మళ్ళీ చూడండి యేసు ప్రభు అంటాడు, ప్రభా నీకు ఇక్కడ ఒక పెద్ద గుడారం కొడతాను, కిందికి పోయి వద్దు అంటే కిందికి పోయి స్వర చెప్పొద్దు, ఇంక వచ్చేసిన వీటికి ఇంకడే ముందు పోదాం ప్రభా. ఎట్లటో చాలామంది చర్చలో అందరి దృష్టిలో ఇస్కరియోతు యూదా చెడ్డోడైతే యేసు ప్రభు దృష్టిలో వాడు మంచోడు. ఎందుకంటే సహోదరుడా అన్నాడు, నువ్వు తండ్రి పని నెరవేర్చు, ఆలస్యము చేయక దేవుని పని చెయ్యి. అది కావాలి. ఈ రోజుల్లో దేవుని పని ఆలస్యము చేయక చేసేవారు కావాలి. అది కావాలంటే మనలో ఏం కావాలి? ఐక్యత కావాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద నుండి గడ్డం నుండి అంగిల అంచు వరకు కారిపోవు పరిమళ తైలము వలె అది సువాసనగా ఉంటుందంట. మన బారూక్ ఇంపాక్ట్ మినిస్ట్రీస్ ద్వారా మనము చేసే పరిచర్య ద్వారా నీ ఇంటి ద్వారా నీ ద్వారా దేవుని సువాసన ఏమవ్వాలి? విస్తరించాలి. మంచి వాసన బయటకు అంతా పోవాలి. అలాగే ఐక్యతకి ఏమవ్వాలి? మనము అలవాటు పడాలి. భార్య భర్త పిల్లలు ఐక్యత. అందుకే అన్నాడు, నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ అన్నదమ్ముళ్ళ కొరకు ఏం చేయాలంట? యుద్ధం. ఎక్కడ యుద్ధం? మోకాళ్ళ మీద యుద్ధం చేయి, ప్రార్థన చెయ్యి. బంధించబడిన వారిని
విడిపించబడిన వారిని ప్రోత్సహించు ముందుకు సాగడానికి. అలా చేస్తే దేవుడు నిజంగా నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆస్వాదిస్తాడు. ప్రతి కళ్ళు మూసుకుందాం. ప్రతి కళ్ళు మూయబడాలి. మీ కుటుంబంలో ఐక్యత, సంఘములో ఐక్యత, పని చేసే దగ్గర ఐక్యత, అలాగే నీకు కూడా నీ హృదయానికి, నీ మనస్సుకు ఐక్యత కలగాలి. నీ బ్రెయిన్కి, నీ హృదయానికి ఐక్యత కలిగి ఉండాలి. నీ మెదడు ఒకటి, నీ హృదయం ఒకటి చెప్తే నువ్వు చేసే ఏ పని కూడా సక్సెస్ కావు. హృదయమేమో ప్రార్థన చేయమంటుంది, మెదుడేమో నిద్రపోమ్మంటుంది. హృదయమేమో ఉపవాస ప్రార్థన పొమ్మంటుంది, నీ మెదుడేమో మటన్ వండుకొని తినమంటుంది. నీ హృదయమేమో లేచి బైబిల్ చదవమంటుంది, నీది మెదుడు లేక నీ యొక్క బ్రెయిన్ టీవీ చూసి సమయాన్ని వృధా చేయమంటుంది. అక్కడ కూడా ఐక్యత చాలా ప్రాముఖ్యం. అవి లేకపోతే బహు కష్టాల పాలవుతాం. అయితే ఐక్యత కలిగి ఉండుట అది మనోహరం, అది సువాసన, అది అనేకులకు ఆశీర్వాదం. మొదట నీకు ఆశీర్వాదం, తర్వాత నీ ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు, నీ కుటుంబాన్ని కలిగజేసి కాపాడునుగాక. అందరూ చేతులు పెకెత్తబడాలి. మీరు ఇశ్రాయేలులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవుడా, మాట ఇచ్చి తప్పక నెరవేర్చేవాడా, సఖ్యకాండములు తండ్రి 6వ అధ్యాయములో తండ్రి ప్రభా, నువ్వు నువ్వు ఆశీర్వదించని నాకు ప్రేరేపణిచ్చిన దేవా, ఇక్కడున్న ప్రతి కుటుంబాలను ఆశీర్వదించు. వాళ్ళ చేతి పనిని మీరు ఆశీర్వదించండి. నిండుగా సమృద్ధిగా దేనికి కొదవ లేకుండా ప్రతి అవసరతలు తీరబడునుగాక, ప్రతి అక్కర్లు తీరబడునుగాక, ప్రతి సమస్య తీరిపోనుగాక, ప్రతి వ్యాధి తొలగిపోనుగాక, ప్రతి రోగము నయమవునుగాక. ఈ వారమంతా సమృద్ధిని కలుగజేసి ఈ బిడ్డలను ఆస్వాదించి కుటుంబంలో ప్రేమ, సమాధానము, ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్సు దయచేయండి. వాళ్ళ వ్యాపారం మీరు ఆశీర్వదించండి. వాళ్ళ ప్రతి దీవెనలు వీళ్ళకు రాని ఆశీర్వాదం, నూతన ఆశీర్వాదం, ఆకాశ వాక్యులు తెరిచి పట్టజాలంత విస్తారమైన సువరములతో ఆ సమృద్ధిగా ఆశీర్వాది బిడ్డలకు రాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో చిన్నవారేమి, పెద్దవారేమి, ముసలివారేమి, యవనస్తులేమి, వృద్ధులేమి ప్రతివారు దేవుడు దీవించును గాక. ఆయుష్ ఆరోగ్యము కలుగును గాక, స్వస్థత కలుగును గాక, సమాధానము కలుగును గాక, ప్రేమ ఓపిక కలుగును గాక. తండ్రి, ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ చేతి కానుకను కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచయమని యేసు నామములోని ప్రార్థన అడిగి పొందిన మా తండ్రి. హల్లెలూయా.